వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది. ఇక్కడ గాజువాకలో నాగిరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విశాఖపట్నంలో పార్టీ బలోపేతానికి మరి కృషి చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా ఆ రోజు నన్ను విశాఖపట్నానికి మొట్టమొదటిగా మరి సేవాదళ అధ్యక్షుడిగా ఆ రోజు నియమించడం, తదుపరి 2014 ఎన్నికల ముందు సెంట్రల్ కమిటీలో మరి సిఈసి మెంబర్గా నన్ను గుర్తించి ఆ రోజు పదవడం జరిగింది. మరి ఆ రోజు ఈ రోజు వరకు ఎప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం మరి నిరంతరం కృషి చేశాం. మరి మీకు తెలుసు, మొన్న జరిగినటువంటి జీఎంసీ ఎన్నికల్లో మరి ఈ వార్డు మహిళ అవడం వల్ల మరి నా భార్యకి సుజాతకి వార్డు కార్పొరేటర్గా ఇవ్వడం, ఒక మంచి మెజారిటీతో గెలవడం, ఆవిడ ఈరోజు స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఈ యొక్క 13 సంవత్సరాల కాలం నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం నా సాయశక్తులా కృషి చేస్తాను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి గురువాడ అమర్నాథ్ విజయానికి ఎల్లవేళలా కృషి చేస్తూ వారి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు సహకరించినటువంటి ఈ పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గాజువాక నియోజకవర్గ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మంత్రివర్యులు వారి విజయాని కోసం గాజువాకలో ముమ్మరుగా ప్రచారం చేస్తూ నాకున్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరినీ కూడా సమీకరణ చేసి అలాగే పార్టీ కార్యకర్తలు కూడా అనుసంధానం చేసి ఒక విజయానికి మంచి మెజార్టీతో గెలిపించవలసి కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను.